ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గణేష్ చతుర్థి 2025లో ఎలా జరగబోతుంది, ఎలా జరుగుతుంది. ఆల్రెడీ గణేష్ విగ్రహాలు అయితే స్టార్ట్ అయ్యాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యాయి. దాని తర్వాత పెయింటింగ్, కలరింగ్ ఇలాంటివి వర్క్స్ అయితే అవుతున్నాయి. చూడొచ్చు మీరు అయితే సిటీలో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మేకింగ్ అవుతున్నాయి. ఇది వచ్చేసి విగ్రహాలు మంగళ్ హాట్ అంటారు. గోషామహల్ నియోజకవర్గంలో మంగళ్ హాట్ అనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇవి వచ్చేసి 13x10 ఫీట్ అన్నట్టు చాలా పెద్దవి. చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉన్నవి విగ్రహాలు అన్నవి. ప్రస్తుతానికి అయితే మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్షన్ స్టేజ్ అయిపోయింది, విగ్రహాలు తయారైపోయింది. దాని తర్వాత దీనికి వైట్ పెయింట్ వేస్తారు. వైట్ పెయింట్ వేసి దాని తర్వాత కలరింగ్ అనేది చేస్తారు. ఇలా ప్రతి ఒక్క విగ్రహాలు అనేవి ఇక్కడ మంగళహాట్ దగ్గర ఉన్నాయి. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, పర్సనల్గా గణేష్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో 11 రోజులు జరిగే అద్భుతమైన పండుగ ఇది. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి మన వంతుగా మనం విగ్రహాలు అయితే తెచ్చుకొని ఆరాధిస్తాం. ఇప్పుడైతే ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ అయితే అయిపోయింది, విగ్రహాలు అయితే తయారైపోయినాయి. ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు. ఇంకో 1 వీక్లో అయితే విగ్రహాలు రెడీ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ గోషామహల్ నియోజకవర్గంలో మంగళ్ హాట్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది, నియర్ బై. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ సిటీలో ఎలా ఉన్నాయి గణేష్ విగ్రహాలు అనేది వీడియోలో మీరు చూడవచ్చు. ఇంకా కలరింగ్ ఒకసారి పెయింట్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ నుండి అయితే వీళ్ళే సప్లై చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో హైదరాబాద్ ఓన్లీ ప్రొడక్షన్ చేస్తున్నారు, అదేవిధంగా సప్లై కూడా ఉంటుంది. మేకింగ్ అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈరోజు ఈ గణేష్ చతుర్థికి అయితే విగ్రహాలు అయితే భారీగా తయారవుతున్నాయి. అదేవిధంగా సిటీలో అయితే ప్రతి గల్లీలో గణేశుడు కొలువు తీరుతాడు. గణేష్ చతుర్థి ఎంత వైభవంగా జరుగుతుందో మాకు తెలియంది కాదు. ఖైరతాబాద్ అయితే చాలా ఫేమస్, అదేవిధంగా బాలాపూర్ కూడా చాలా ఫేమస్. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తయారవుతాయి. మీడియం సైజు ఇవి అయితే కాలనీలలో, గల్లీలలో ప్రతిష్ఠిస్తారు బాల వినాయకుడిని. గణేష్ చతుర్థి వైభవంగా జరగాలని ఇంకా ముందు కూడా గణేష్ చతుర్థి వీడియోలు అయితే పబ్లిష్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో చూడండి, ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ వెంకట్ ద యూట్యూబ్. గణేష్ చతుర్థి వచ్చేసి ఆగస్టు 27న స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తెలిసిందే కదా మీకు, 11 రోజులు వైభవంగా పూజలు అందుకుంటాడు గణేశుడు. దాని తర్వాత నిమజ్జనానికి అయితే బయలుదేరి వెళ్తాడు. సో ఈ దాదాపుగా 11 నుండి 15 రోజుల వరకు అయితే చాలా సందడిగా ఉంటుంది సిటీ మొత్తం. చూడొచ్చు మీరు విగ్రహాలు అయితే ఇప్పుడు కొన్ని అయితే రెడీ అయిపోయాయి. మొత్తం ఇలా కవర్ చేసి డస్ట్ పెట్టకుండా ప్రొటెక్షన్లాగా పెట్టి ఉంచుతారు. ఇది ఈ గణేష్ చతుర్థికి రెడీ అయిన విగ్రహాలతో ఈ వీడియోలు చూస్తున్నాం. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ వెంకట్ యూట్యూబ్ ఛానల్.